హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కుర్కురే చాట్ అనమాట. జనరల్గా మనం కుర్కురే కొనేసుకుని తింటూ ఉంటాం కదా. సో దాన్ని ఒక టేస్టీ విధానంలో నేను మార్చబోతున్నాను. ఇది అందరికీ తెలిసిందే, మనం రోడ్ సైడ్లో తిన్నది. కాకపోతే అక్కడ కుర్కురే యూజ్ చేయరు, మురుమురాలు యూజ్ చేస్తారు. నేను ఇక్కడ కుర్కురే ఇంకా లేస్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో దీనికోసం ఫస్ట్ మనకు మీడియం సైజ్ ఆనియన్ కావాలి. లార్జ్ సైజ్ ఆనియన్ తీసుకున్నా బాగుంటుందండి. మనం ఎంతగా అయితే ఆనియన్ పీసెస్ యూజ్ చేస్తామో టేస్ట్ అంతగా ఇంక్రీజ్ అవుతుంది. సో నేను వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ నేను ఒక చిన్న సైజ్ టమాటో తీసుకుంటున్నాను. టమాటో చిన్నగా ఉంటే సరిపోతుందండి, పెద్దది అవసరం లేదు. ఎందుకంటే మరీ ట్యాంగినెస్ అనేది ఎక్కువ అవుతుంది ఎక్కువగా టమాటోని కట్ చేసుకుంటే. సో మీడియం స్మాల్ సైజ్ ఈజ్ ఎనఫ్ అనమాట. కట్ చేసుకోవడం కూడా అయిపోయిందండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను క్యారెట్ తీసుకున్నాను, చిన్న సైజ్ది. దాన్ని నేను గ్రేట్ చేసుకుంటున్నాను అనమాట. మీరు కావాలంటే పీసెస్ కట్ చేసుకోవచ్చు, కానీ పీసెస్ కట్ చేసిన దానికంటే కూడా గ్రేట్ చేసిన క్యారెట్ ఇంకా టేస్ట్ని ఇస్తుంది. క్యారెట్ గ్రేట్ చేసుకోవడం కూడా అయిపోయిందండి. నెక్స్ట్ నేను కొత్తిమీర తీసుకున్నాను, చాలా కొంచెమే అనమాట. ఒక 2-3 రెమ్మలు తీసుకున్నాను అనమాట, ఎక్కువ తీసుకోలేదు. వాటిని చాలా చిన్న చిన్నగా కట్ చేసేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ హాఫ్ సైజ్ లెమన్ కావాలి మనకి. హాఫ్ సైజ్ వద్దు అనుకుంటే చిన్నగా కట్ చేసుకున్నా సరిపోతుంది. సో మన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసి కుర్కురేతో కంప్లీట్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదనమాట. చాలా తొందరగా 5 minutesలో అయిపోతుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు కుర్కురే తీసుకుంటున్నాను. 10 రూపీస్ ప్యాకెట్ తీసుకొచ్చాను మీకు చూపించడానికి. కుర్కురే ప్యాకెట్ ఇంకా ఇంగ్రీడియంట్స్ అనమాట. వీటిని మిక్స్ చేస్తే సరిపోతుంది మనకి. టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెడీ అనమాట. మన పిల్లలకి మంచిగా హెల్తీగా కూడా ఉంటుంది కదా. జనరల్గా బయట చిప్స్ అంతా హెల్తీ కాదు. సో వాళ్ళకి ఇలా మనం వెజిటేబుల్స్తో ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి దీనితో పాటుగా వెజిటేబుల్స్ కూడా తింటారు. సో దానివల్ల ప్రోటీన్స్ వస్తాయి, మనకి హెల్త్ డెవలప్మెంట్ అవుతుంది కదా. సో అందుకు ఇది ఒక చిన్న ట్రయల్ మాత్రమే. ఒకసారి మీరు ఇలా చేసి మీ పిల్లలకి తినిపించి చూడండి. నేను ఇందులో లేస్ని కూడా మిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఓన్లీ కుర్కురే అయితే బాగోదు అనిపించింది. సో నేను లేస్ ప్యాకెట్ తీసుకుని దాన్ని కంప్లీట్గా క్రష్ చేస్తున్నాను అనమాట. చిన్న చిన్న ముక్కలుగా చేసేసి నేను ఇందులో మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులో లెమన్ని మిక్స్ చేసుకుంటున్నాను అనమాట, స్క్వీజ్ చేసుకుని. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు లెమన్ని యూస్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న సైజ్ లెమనే తీసుకున్నాను, అది కూడా హాఫ్లో హాఫ్ అనమాట ఆల్మోస్ట్. మీ దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా యూస్ చేయండి, లేదు అనుకుంటే ఇంట్లో నా గరం మసాలా యూస్ చేయొచ్చు, చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. నేనైతే గరం మసాలా యాడ్ చేశాను. చాట్ మసాలా అంత మంచిది కాదు పిల్లలకి అని విన్నానండి. సో అందుకని అంతే, మన టేస్టీ కుర్కురే చాట్ రెడీ అయిపోయింది. అన్ని